రా. ఇదిగో చూసావా, ఇదే నువ్వు పిడకలు చేయాల్సిన పేడ కుప్ప. పాపం, నీకు వడియాలు పెట్టడం, ఆవకాయ పెట్టడం తప్ప పిడకలు కొట్టడం రాదు కదూ. రాదని మీకు చెప్పానా అండి? అయితే ఇంకెందుకు లేటు, మరి పటపట కొట్టేయ్. అయ్యో భగవంతుడా, నాకు పిడకలు చేయడం రాదే. ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? ఎవరి హెల్ప్ తీసుకోవాలి? పోనీ వీళ్ళొత్తని అడుగుదామా? వద్దొద్దు, అందరికీ చెప్పేస్తుంది. ఎలా? ఏంటి ఆలోచిస్తున్నావు? ఎలా కొట్టాలా అని ఆలోచిస్తున్నావా? పోనీ నేను చెప్పనా? మీకొచ్చా అండి? అయితే నీకు రాదా? వచ్చు, కాకపోతే మీ ఎంత బాగా రాదు. పర్వాలేదు, నేను చెప్పినట్టు నువ్వు కొట్టు. ఆ పిచ్చి బాలమణికి పిచ్చెక్కి చుట్టు పీక్కుంటుంది. చాలా థ్యాంక్స్ అండి. చెప్పండి చెప్పండి. చాలా సింపుల్. ముందు 2 చేతులతో పేడ తీసుకోవాలి. తీసుకుని దాన్ని గుండ్రంగా చేసుకోవాలి. చేసుకుని ఇలా లాగి పెట్టి పడేలమని మొహాన్ని కొట్టుకోవాలి. ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? నేను చెప్పింది నిజం. అలా మొహాన కొట్టుకున్న పేడని ఎండ పెట్టి తీస్తే అదే పిడకవుతుంది. ఓ అలాగా? అయితే ముందు మీ మొహాన్ని కొడతాను, కింద పెట్టివ్వండి. ఏంటి వెటకారమా? మరి లేకపోతే మీది వెటకారం కాదా? నాది వెటకారమా? నీకు నిజంగా పిడకలు చేయడం వస్తే చెయ్యొచ్చుగా, నన్ను అడగడం దేనికి? సలహా చెప్తే పైగా ఎటకారం అంటుంది దేనికి? నన్ను అడగకుండా, నా సహాయం లేకుండా ఒక్క 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 పిడక చేయి చూస్తాను. చేస్తే ఏం చేస్తారు? నువ్వు మా అందరికంటే తెలివైన దానివని ఒప్పుకుంటాను. మళ్ళీ నీ జోలికి రాకుండా సైలెంట్ గా మూసుకుని ఉంటాను. ఓకే, సరిగ్గా గంటలు ఇక్కడున్న పేడ పిడకలు కూడా మిగలకుండా పిడకలైపోతాయి. అలా గనక చెయ్యకపోతే నా పేరు మధుమతే కాదు. సరే చూద్దాం. హలో, నువ్వు గంటలో చేయడానికి అవి పిలకలు కాదే, పిడకలు. చెయ్యి తిరిగిన నాలాంటి వాళ్ళు మాత్రమే చేయగలరు.